ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న వాసుదేవరెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 27 వరకు 7 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. దీంతో వాసుదేవరెడ్డిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు పోలీసులు. ఈ కేసులో A2 నిందితుడు వాసుదేవరెడ్డి సిట్ అధికారులు అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో వాసుదేవరెడ్డి అప్రూవర్ గా మారారని, ఆయన్ను ఇంత అత్యవసరంగా అరెస్టు చేయాల్సిన అవసరం లేదని కోర్టులో వాసుదేవరెడ్డి తరపు లాయర్ వాదించారు. సిట్ విచారణకు వాసుదేవరెడ్డి సహకరించారని అన్నారు. హైకోర్టులో వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ఆర్డర్స్ పెండింగ్ లో ఉన్నాయని కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు కూడా ఈ వ్యవహారంలో సిట్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు వాసుదేవరెడ్డి తరపు లాయర్. కేసు విచారణకు సహకరిస్తున్నప్పటికీ జైలులో పెట్టాలని కాబట్టే హడావిడిగా అరెస్టు చేశారని కోర్టులో వాదించారు. ఇక మరోవైపు వాసుదేవరెడ్డి విచారణకు సంబంధించిన స్టేట్మెంట్ ను సిట్ అధికారులు కోర్టులో సమర్పించారు. వాదనలు విన్న కోర్టు వాసుదేవరెడ్డికి 7 రోజులు రిమాండ్ విధించింది. లిక్కర్ స్కామ్ కేసులో కీలకంగా ఉన్న వాసుదేవరెడ్డి ఏపీ స్టేట్ బ్రేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు రద్దు చేసింది.